తాజా అంశాన్ని చూస్తున్నాం. యువతలో ఏఐ నైపుణ్యాలు పెంచేందుకు మైక్రోసాఫ్ట్తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ నాయుడు తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, మైక్రోసాఫ్ట్తో ఒప్పందం ద్వారా ఎంతమందికి శిక్షణ ఇవ్వనున్నారు? రాకేష్, ఏదైతే అసెంబ్లీలోని మంత్రి నారా లోకేష్ ఛాంబర్ లో కీలక ఒప్పందం అనేది జరిగింది. ఏదైతే రాష్ట్రంలోని యువతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలతో నైపుణ్యాభివృద్ధి కోసం ఈ మేర ఈ మైక్రోసాఫ్ట్ సంస్థ ఈ ఒప్పందం అనేది జరిగింది రాష్ట్ర ప్రభుత్వంతో. ఏదైతే ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు ఇందుకు అనుగుణంగా మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు ఈ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. అలాగే వృత్తి విద్య మాధ్యమిక అలాగే పాఠశాలల్లో యువతలో ఏ అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలు అలాగే ప్రాథమిక నైపుణ్యాలను పెంపొందించి రాష్ట్రంలో ఐటీ ఆధారిత అలాగే ఇతర పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను అందించే ఉద్దేశంగా ప్రధానంగా ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం. ఏదైతే పరిశ్రమల అవసరాలు అలాగే ఐటీ అవసరాలకు అనుగుణంగా విద్యార్థి దశ నుంచే యువతను తీర్చిదిద్దే దిశగా ఈ మేర దాదాపు 2 లక్షల మందికి శిక్షణ ఇచ్చేలాగా ఈ ఒప్పందం అనేది జరిగింది. దశల వారీగా వివిధ స్థాయిలో ఈ ఒప్పందం కుదుర్చుకోనున్నారు. దీనికి సంబంధించి మంత్రి నారా లోకేష్ కూడా హర్షం వ్యక్తం చేశారు. ఏదైతే అంతర్జాతీయంగా ఏ అధునాత టెక్నాలజీలో వస్తున్న అంశాలను ఎప్పటికప్పుడు అవకాశాలను అందిపుచ్చుకుంటూ వారికి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ఈ ఒప్పందం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే దశల వారీగా ఇంజనీరింగ్ కళాశాలలో 500 మంది అలాగే 10,000 మంది ఇంజనీరింగ్ విద్యార్థులను కూడా ఏఐ క్లౌడ్ కంప్యూటింగ్ లో మైక్రోసాఫ్ట్ శిక్షణ ఇచ్చేలాగా ఈ మేర ఈ ఒప్పందం జరిగింది. దీనివల్ల అటు గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న 30 ఐటీఐలు అలాగే 30,000 మంది విద్యార్థులకు కూడా వీటి ద్వారా డిజిటల్ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ ఇచ్చేలాగా ఈ మేర మైక్రోసాఫ్ట్ అనేది కృషి చేయనుంది. దీనికి సంబంధించి ఈ ఒప్పందం ద్వారా రాష్ట్రంలోని యువతకు ప్రధానంగా విద్యార్థి దశ నుంచే అటు పరిశ్రమల అవసరాలకు అలాగే సాఫ్ట్వేర్ కంపెనీల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దే లక్ష్యంతో ఒప్పందం చేసుకున్నట్లు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. రాకేష్, ధన్యవాదాలు కృష్ణ.